దేవుని రాజ్యం అనేది ప్రపంచవ్యాప్తం. దేవుని రాజ్యం అనేది క్రైస్తవ సంఘానికంటే కూడా విస్తారమైంది. కానీ దేవుని రాజ్య స్థాపన మరియు విస్తరణ క్రైస్తవ సంఘము ద్వారా మాత్రమే జరుగుతుంది. మళ్ళీ చెప్పనా, దేవుని రాజ్యం యొక్క విస్తరణ, దాని యొక్క స్కోప్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కానీ దాన్ని స్థాపించటం మరియు విస్తరింపచేసే అధికారం, హక్కు, మాధ్యమం మాత్రం క్రీస్తు శరీరమే. అది దేవుని రాజ్యమును స్థాపించి నిర్మించేటటువంటి బాధ్యత క్రైస్తవ సంఘానిది. సో సంఘము చాలా కీలకం ఇక్కడ. దేవుడు సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నోవహు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, అబ్రహాము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, ఇశ్రాయేలు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, దావీదు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాడు, క్రీస్తు ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు. క్రీస్తు యొక్క శరీరమే సంఘము. సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తున్నాడు. సంఘము ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించేటటువంటి ఈ క్రమంలో ఆయన చట్టాలలో మార్పు తెస్తున్నాడు, శరీరంలో మార్పు తెస్తున్నాడు, వైఖరిలో మార్పు తెస్తున్నాడు, సంబంధాల్లో మార్పు తెస్తున్నాడు, రక్షణలో, స్వస్థతలో, సమాజ నిర్మాణంలో, రాజకీయ రంగంలో, లలిత కళలలో, ప్రతి రంగంలోనూ సంఘము డైరెక్ట్గా వెళ్ళి ఇన్వాల్వ్ చేయకపోయినా సంఘము ద్వారా వచ్చేటటువంటి విలువల యొక్క ప్రభావంతో ప్రపంచాన్ని ఆయన నిర్మిస్తున్నాడు. ఇది దేవుని రాజ్యం. సంఘమా దేవుని రాజ్యమా? రెండు ప్రధానమే. సంఘాన్ని విస్మరించి సార్వత్రిక క్రైస్తవ సంఘంలో భాగం కాకుండా దేవుని రాజ్య నిర్మాణం నేను చేస్తాను అని అంటే అది నీ చేత కాదు, చేయలేవు, ఎవరి వల్ల కాదు. నిర్మాణకుడు ఆయన శరీరంలో భాగం అయితేనే నీ చేత అవుతుంది. దేవుని సంఘం మాత్రమే చూసుకుంటాను, నాకు రాజ్యంతో పని లేదు అని అంటే నీ దర్శనం నువ్వు కోల్పోయినట్లు. సంఘానికి ఉన్న దర్శనం, క్రీస్తు సమాజానికి ఉన్న దర్శనం మతం కాదు, ఆదివారం పాటలు కాదు, బుధవారం ప్రార్థన కాదు, శుక్రవారం ఉపవాసం కాదు, ఇవేవి కాదు సంఘానికి ఉన్న దర్శనం. సంఘానికి ఉన్న దర్శనం న్యాయమును జరిగించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు గల మానవ నిర్మాణం. ఇది సంఘానికి ఉన్నటువంటి బాధ్యత. సంఘానికి ఉన్నటువంటి బాధ్యత క్రీస్తును పోలిన మానవత్వంలోనికి మనుష్యులను పిలవటం, మనుష్యులను తర్బీదు చెందించి ఆ మానవతలోనికి తీసుకుని వెళ్ళటం.